హీరో విశాల్ కెరియర్ మొదట్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ని అందుకుంటూ వరుసగా దూసుకుపోయాడు. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫ్లాప్స్ని చూస్తున్నాడనే చెప్పాలి. 47 ఏళ్ల విశాల్ పెళ్లి కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గతంలో ఎన్నోసార్లు ఇతని లవ్ లైఫ్ గురించి రూమర్స్ వచ్చాయి. వరలక్ష్మి శరత్ కుమార్తో లవ్లో ఉన్నాడని, శరత్ కుమార్తో వచ్చిన ఇష్యూస్ కారణంగా వరలక్ష్మికి బ్రేకప్ చెప్పేశాడని, ఆ తర్వాత అభినయతో రిలేషన్లో ఉన్నాడని ఇలా వార్తలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే విశాల్ మాత్రం నడిగర సంఘ భవన నిర్మాణం పూర్తయిన తర్వాత మాత్రమే పెళ్లి చేసుకుంటానని గతంలో శపథం చేశారు. అలాగే ఇన్నాళ్లకు ఈ బిల్డింగ్ కంప్లీట్ అవడంతో ఆగస్టు 15న ఈ బిల్డింగ్ స్టార్ట్ చేయాలని డిసైడ్ చేశారు. ఇదే సమయంలో తన ప్రేమ పెళ్లి గురించిన విషయాన్ని చెప్పి అందరికీ సర్ప్రైజ్ చేశాడు విశాల్. ఆగస్టు 29 తన పుట్టినరోజున విశాల్ పెళ్లి చేసుకుంటున్నట్లుగా ప్రకటించేశాడు. పెళ్లి డేట్తో సహా అందరికీ స్వీట్ సర్ప్రైజ్నిచ్చాడనే చెప్పాలి. విశాల్ పెళ్లి చేసుకుని పోయే అమ్మాయి మరెవరో కాదు, తనతో పాటు ప్రస్తుతం యోగి మూవీలో యాక్ట్ చేసిన సాయి ధన్షిక చాలా మంచి అమ్మాయని, కొంతకాలం క్రితం మా ఇద్దరికి పరిచయం ఏర్పడిందని, అది ప్రేమగా మారి ఇద్దరి మనసులు బాగా కలిసి అర్థం చేసుకున్నాం కాబట్టే పెళ్లిపీట లెక్కబోతున్నామంటూ విశాల్ చెప్పేశాడు స్టేజ్ పైన. జంట చాలా చూడముచ్చటగా ఉంది, కాంగ్రాట్స్ అంటూ నెటిజన్స్ పెద్ద ఎత్తున అడ్వాన్స్గా విషెస్ని అందించేస్తూ ఉన్నారు. సాయి ధన్షిక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే తమిళనాడులో పుట్టి పెరిగిన సాయి ధన్షిక 2006లో మోడలింగ్ ద్వారా తన కెరియర్ని మొదలుపెట్టి మొదట తమిళ్ మూవీస్లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ మూవీస్లో కూడా యాక్ట్ చేసింది. రజనీకాంత్ కబాలీ మూవీలో రజనీకాంత్ కూతురుగా నటించి బాగా పాపులర్ అయింది సాయి ధన్షిక వయసు ప్రస్తుతం 35 సంవత్సరాలు. విశాల్కి తనకి దాదాపు 12 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే వీరిద్దరూ 8 సంవత్సరాలుగా రిలేషన్లో ఉన్నారని, ఈ విషయాన్ని ఎక్కడా బయటపడకుండా చాలా జాగ్రత్తగా వారి రిలేషన్ మెయింటైన్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది విశాల్ మాటలను బట్టి. ఏది ఏమైనా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అయిన విశాల్ 47 ఏళ్లకైనా పెళ్లి చేసుకుంటున్నందుకు చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ వీడియోలో సాయి ధనుష్క విశాల్ జంటని మీరు చూసేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేసి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.